వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీ సమావేశాలు, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూసినట్టయితే ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది హిల్ట్ పాలసీకి సంబంధించి. హిల్ట్పై రాజీ పడే ప్రసక్తే లేదు, వెనక్కు తగ్గేటువంటి అవకాశమే లేదు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పుడు మేల్కొనకపోతే, ఇప్పుడు కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఢిల్లీలో కాలుష్యంతో ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో మన దగ్గర కూడా అటువంటి పరిస్థితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ హిల్ట్ పాలసీ. అయితే ఈ హిల్ట్ పాలసీ పైన పలు ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎటువంటి విచారణకైనా సిద్ధం. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ట్ వరకు ఉన్నటువంటి అన్నిటిపైన విచారణకు ఖచ్చితంగా సిద్ధం, విచారణ జరిపిస్తాం కావాలంటే అని చెప్పేసి అంటున్న పరిస్థితి చూసాం. అటు ప్రతిపక్షం నుంచి హిల్ట్ ను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున భూ పందేరానికి సర్కార్ పాల్పడుతోంది, లక్షల కోట్ల అవినీతి చేయబోతున్నారు అని చెప్పేసి అటు విమర్శిస్తున్నటువంటి క్రమం మనం చూసాము. అండ్ దీంతో పాటు ఎస్ఐఆర్ అండ్ ఉపాధి హామీకి సంబంధించి కూడా నిన్న సభలో కాస్త ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎస్ఐఆర్ పైన అటు అక్బరుద్దీన్ వాయిస్ రేస్ చేయడం, ఆ తర్వాత దీనిపై ఖచ్చితంగా నోటిస్తే డెఫినెట్గా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉండేది అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది, అందుకోసమే ఈ ఉపాధి హామీకి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడట్లేదు అని. సో ఈ మూడు టాపిక్స్కు సంబంధించి వాళ్ళ మనం మాట్లాడదాం. ముందుగా హిల్ట్ పాలసీ పైన వెళ్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. దత్తాత్రేయ గారు, హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం నుంచి నిన్న క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కాలుష్యాన్ని తగ్గించాలంటే పరిశ్రమలను అవుట్కు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది క్లియర్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈ పాలసీకి సంబంధించి గతం నుంచి కూడా మీరు పలు ప్రశ్నలు, పలు విమర్శలు సంధిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నిన్న మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది హిల్ట్ పాలసీకి సంబంధించి? ఇప్పుడు మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒక ప్లాన్డ్ యాక్షన్ తోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న భూముల వేలానికి గాని, లేకపోతే అరేక్ మాల్ ఫర్ సేల్, ఎంత తక్కువకు భూమి యజమానుల నుంచి తీసుకోవడమా, లేకపోతే అదే స్థాయిలో విలువగల భూమిని తక్కువ రేటుకు యజమానులకు అప్పచెప్పడమా? చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అదే స్థాయిలో భూమిని యజమానులకు తక్కువ రేటుకు అప్పచెప్పడమా అంటే ప్రభుత్వ రేటు కంటే కూడా తక్కువ 50% తక్కువకు, ఎస్ఆర్ఓ రేటుకు తక్కువకు ఈ భూముల యొక్క వేలాన్ని అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా స్పష్టంగా నిన్న జరిగినటువంటి డిస్కషన్ క్లారిఫై చేస్తా ఉంది. సో మేమేమంటా ఉన్నామంటే ప్రభుత్వము ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే హైదరాబాద్ చుట్టూ, అంటే ప్రభుత్వంలో వారు తీసుకుంటుంది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలను మాత్రమే మేము ఓఆర్ఆర్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీటిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ, ఎంత శాతం పారిశ్రామిక వార్డులు కాయలా పడ్డవి, ఎంత శాతం భూములు ప్రభుత్వం తన అండర్లోకి తీసుకున్నది, యజమానులే స్వతహాగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? సో వీటన్నింటిపైన ఒక క్లారిటీ లేకుండా ప్రభుత్వమే ఒక ఫిక్స్డ్ పాలసీని క్రియేట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఒక చట్టాన్ని పొందుపరిచి ఒక పాలసీని రూపొందించి దాని వెనకాల ఆ ఎవరైతే చట్టాన్ని రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ యొక్క భూ ఆకాంక్ష గాని, భూ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆశయాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిల్ట్ పాలసీ మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకు ఇక్కడ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నాయి అంటున్నాము అంటే, ఇవాళ ఇప్పుడు హైదరాబాద్ లోపల ఉన్న ప్రతి భూమి యొక్క విలువ చాలా పెద్ద స్థాయిలో, జీడిమెట్ల కావచ్చు, బొల్లారం కావచ్చు, నాచారం కావచ్చు, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న భూముల ప్రస్తుత మార్కెట్ విలువని లెక్కగడితే ₹1,00,000 గజానికి తక్కువగా లేదు. ప్రభుత్వమేమో ఒకసారేమో మేము 4,000 ఎకరాల మాత్రమే క్రోడీకరిస్తా ఉన్నాం, తీసుకుంటా ఉన్నాం అని ఒకసారి అంటారు. ఒకసారేమో రోడ్లు ఇవన్నీ తీసేయంగా పోని మిగిలింది తీసుకుంటా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడతారు. నేనేమంటా ఉన్నా అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా వెంచర్లు చేసి యజమానులకు అప్పచెప్పలేదు. ప్రభుత్వం గంపగుత్తగా ఇగో పలానా ఇండస్ట్రీకి 1000 ఎకరాలు కావాలంటే 1000 ఎకరాలు అప్పచెప్పారు, ఇంకో ఇండస్ట్రీకి 500 ఎకరాలు కావాలంటే 500 ఎకరాలు అప్పచెప్పారు. మీరు 1000 ఎకరాలు అప్పచెప్పినప్పుడు, 500 ఎకరాలు అప్పచెప్పినప్పుడు వాటిని ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వాటిని రోడ్లు తీస్తున్నాము, నాలాలు తీస్తున్నాము, పార్కులు ఏర్పాటు చేస్తున్నాము, ఇవన్నీ తీసేయగా పోను మిగిలిన రేటు ఇది అని ఏ విధంగా యజమానులని మీరు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఒకటి, ప్రభుత్వం దీని వెనకాల ఉన్నటువంటి ఒప్పందం ఏంది అసలు? మీకు యజమానులకు గాని, మీకు
ప్రభుత్వంలో పెద్దలకు ఉన్నటువంటి లోపాయికార ఒప్పందం ఏంది అనేటువంటిది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ భూముల విషయంలో చాలా స్పష్టంగా మార్కెట్ రేట్ ప్రకారం లేదా ఎస్ఆర్ఓ రేట్ ప్రకారమైన జరగాల గాని ప్రభుత్వమే ఎస్ఆర్ఓ రేట్ లో 50% కు మేము దారాదత్తం చేస్తామని అంటున్నది అంటే దాని వెనకాల అంటే చాలా దత్తాత్రేయ గారు ఈ భూములకు సంబంధించి వేలం ద్వారా ఏమన్నా కేటాయించాలంటున్నారా, లేదంటే వీళ్ళకి వేరే దగ్గర కేటాయించి అవి స్వాధీనం చేసుకొని చేయాలంటున్నారా? మీ సజెషన్ ఏంటి? జోష్ణ గారు, ఇవి కేటాయించేటువంటి భూములు కావు, యాజమాన్య హక్కుల విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మేము ప్రభుత్వం ఎప్పుడైనా కూడా భూములను 3 రకాల యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. 100% యాజమాన్య హక్కులు కల్పించిన పారిశ్రామిక కారిడార్లు, ₹1 99 సంవత్సరాల యజమాన్య హక్కులు కల్పించినటువంటి పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వంతో కేవలం ఒప్పందం చేసుకుని లీజుకు తీసుకున్నటువంటి కారిడార్లు. ఈ మొత్తం 3 రకాల కారిడార్లలో, పారిశ్రామిక కారిడార్లలో ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే 100% అప్పయిపిన భూములకు ఒక రేట్ అంటుంది, 99 సంవత్సరాలకు ₹1 తీసుకున్న భూములని ఒక రేట్ అంటా ఉంది. పారిశ్రామిక వార్డులో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఏ రకమైనటువంటి కాయలలో ఉన్నాయి, ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో ఉన్నాయా, పరిశ్రమలు నడిపే పరిస్థితిలో ఉన్నాయా, వీటన్నిటిపైన ఏ విచారణ లేకుండా యజమానులతో కుమ్ముక్కై భయపెట్టి బెదిరించి ఆ పారిశ్రామిక యజమానులతో ఒక ఒప్పందం చేసుకుని ఇగో ఇవాళ ఈ భూ కుంభకోణానికి నాంది పలికింది అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆధారాలతో సహా దత్తాత్రేయ గారు నిన్న డిప్యూటీ సీఎం గారు హిల్ట్ పాలసీకి సంబంధించి మాట్లాడుతూ వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు, అయితే మీరు విమర్శలు చేస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి విచారణకైనా సిద్ధం, విచారణ జరిపిద్దాము అని చెప్పేసి అంటున్నారు కదా. వీఆర్ వెల్కమింగ్ మేడం. జోష్ణ గారు, మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తున్నాము అంటుంది అంటేనే అంత పెద్ద స్థాయిలో దాంట్లో భూ కుంభకోణానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కృతనిశ్చయంతో కంకణం కట్టుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరిపి తీరుతాం అంటే ఎంత పెద్ద స్థాయిలో దీని వెనకాల భూ లావాదేవీలు, భూ కుంభకోణం జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. విచారణ అంటా ఉన్నారా? ఎస్, మీరు కాదు మేము కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం. ఎన్ని ఎకరాలను మీరు ప్రభుత్వం స్వాధీనం చూసుకోబోతా ఉంది, ఎన్ని ఎకరాలను బయటకు తరలించబోతా ఉన్నారు, యజమానులతో మీకు జరిగిన ఒప్పందాలు ఏంది, మీరు ప్రభుత్వాలకు అప్పజెప్తున్న భూముల్లో ఏ స్థాయి ఎకరాల భూములను అప్పజెప్తా ఉన్నారు, మొత్తం పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ కి మధ్య మొత్తం 22 ఇండస్ట్రియల్ కారిడార్లు హైదరాబాద్ లో ఉంటే 2 తరలించడం జరిగింది. ఇప్పుడు 20 ఇండస్ట్రియల్ కారిడార్లని, ఆ 20 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఉన్న భూముల మొత్తం వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. కన్క్లూడింగ్ రండి. అంటే ఈ బయటకు